మన భీమవరం నియోజకవర్గంలో ప్రశాంతమైన గ్రామం మన దిరుసుమర్రు. ఒక పక్క ఆక్వా రంగంలోనూ మరో పక్క వ్యవసాయ రంగంలోనూ మన గ్రామం ఉన్నతంగా అభివృద్ధి చెందుతుంది. మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు దృఢ సంకల్పంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. 2019లో మన గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన దిరుసుమర్రు గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 83.6 లక్షల రూపాయలతో 2 సచివాలయ భవనాలు, 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 18.50 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం చేశారు. అలాగే 80 లక్షలు ఖర్చు చేసి 4 సీసీ రోడ్లు, 10 కోట్ల రూపాయలతో దిరుసుమర్రు మెయిన్ రోడ్డు, 9 కోట్ల రూపాయలతో వెంకట తిప్ప రోడ్డు, 1.5 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ కాలనీ నిర్మాణాలు జరిపారు. సుమారు 1.80 లక్షల రూపాయలతో నాడు నేడులో భాగంగా పాఠశాలల అభివృద్ధి, అలాగే గ్రామంలో సురక్షిత త్రాగునీరు అందించేందుకు 1.55 లక్షల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణం చేశారు. మొత్తంగా 8.78 లక్షల రూపాయలు ఖర్చు చేసి మన దిరుసుమర్రు గ్రామాన్ని ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేశారు. ఇక జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా మన దిరుసుమర్రు గ్రామానికి 26,18,77,900 రూపాయల లబ్ధి చేకూరింది. మొత్తంగా అభివృద్ధి మరియు సంక్షేమం కలిపి మన దిరుసుమర్రు గ్రామానికి సుమారుగా 35 కోట్ల మేర లబ్ధి జరిగింది. భీమవరం నియోజకవర్గం మొత్తంగా మన దిరుసుమర్రు గ్రామం అభివృద్ధి మరియు సంక్షేమంలో మోడల్ గ్రామంగా నిలిచింది. దీనంతటికీ కారణం మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు. నేను ఊరు కాపురానికి వచ్చా కూడా నాకు పిల్లలు పుట్టి నా పిల్లల మనవరాళ్ళు ఎత్తే కూడా ఈ రూట్ అసలు బాగాలేదండి. ఇక్కడి నుంచి కాలువకాడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళమండి. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేసారండి, పరిపాలన బాగుంది. వైఎస్ఆర్ ఆసరా వచ్చిందండి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మా ఆయన గారు చెయ్యిరిగిపోతే ఆపరేషన్ వైఎస్ఆర్ దాంట్లోనే జరిగింది. సుమారు అంత ఏంటో ఆపరేషన్ 30,000 అయింది సార్. అంతా మొత్తం మా జగన్ గారు ఆరోగ్యశ్రీ గడ్డ మీద అయింది సార్. మన గ్రామాన్ని ఇంతలా అభివృద్ధి చేసినందుకు గాను మన దిరుసుమర్రు గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో మళ్లీ మన గ్రంథి శ్రీనివాస్ గారినే మన ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. గండి సీన్ గారే కావాలని కోరుకుంటున్నాం. గండి శ్రీనివాసరావు గారే రావాలని కోరుకుంటున్నాం. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే దిరుసుమర్రు గ్రామం అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.